హలో హలో వినిపిస్తుందా భూపతి? వినిపిస్తుందా? వెరీ గుడ్. సో కాబట్టి జనరల్ బ్యాలెన్స్ షీట్ మామూలుగా వ్యాపార సంస్థలు ఎలాగ వేస్తాయన్న దానికి అది అలా ప్రాబ్లం ఫస్ట్ మనం వేయాలి. తర్వాతే వేసామా దాన్ని ఏమన్నా జనరల్ బ్యాలెన్స్ షీట్? లేదు కదా? లేదు సార్. ఆస్తి అప్పులు పట్టి గీసున్నారు. రైట్. అప్పుల సైడ్ రాసుకోండి. అప్పుల సైడు వాటా మూలధనము అనే హెడ్డింగ్ పెట్టండి. దాని కింద మళ్ళీ అధీకృత మూలధనము 20,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 20,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున రూపాయల కాలంలో 2 లక్షలు వేసుకొని దాని కింద అండర్లైన్ చేయండి. ఎందుకంటే అది టోటల్ తీసుకోకూడదు. ఎందుకంటే అది ఆథరైజ్డ్ క్యాపిటల్. అధీకృత మూలధనం అంటే వాళ్ళు లిమిట్ అంతవరకు జారీ చేయొచ్చు. 20,000 ఈక్విటీ వాటాలు జారీ చేయొచ్చు, ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున. కాబట్టి మొత్తము 2 లక్షలు వస్తుంది. కాబట్టి అందులో ఎంతైతే జారీ చేసిన మూలధనము, పిలిచిన మూలధనం ఎంతైతే ఉంటుందో, చెల్లించిన మూలధనం ఎంతైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం టోటల్ లైఫ్ తీసుకోవాలి. ఓకేనా? కాబట్టి దాని కింద జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు 10,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి 1,00,000. సో దీన్ని టోటల్ తీసుకుంటాం. 2 లక్షల వాటాలు జారీ చేయొచ్చు వాళ్ళు. అంటే 20,000 వాటాలు 10 రూపాయల చొప్పున జారీ చేస్తే అది ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. రిజిస్టర్డ్ నమోదైనటువంటి మూలధనము, అధీకృత మూలధనము. అంటే కంపెనీ మూలధన క్లాజులో వాళ్ళ యొక్క మూలధన అవసరాల కోసం అన్ని వాటాలు జారీ చేసుకోవచ్చు అనేది వాళ్ళకు ఉన్నటువంటి పరిమితి. సో కాబట్టి అందులో వాళ్ళు జారీ చేసింది ఎంత? జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి 1,00,000 రూపాయలు. దీన్ని మనము టోటల్ లైఫ్ తీసుకోవాలి. ఆ 2 లక్షలు తీసుకోకూడదు. అర్థమైందా చెప్పింది భూపతి? రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ రిజర్వులు మిగుళ్ళు. మిగుళ్ళు. సో మనం ఇప్పుడు రాసినటువంటిది మొదటి 2 పాయింట్లో ఉండదు చూడండి. ఫస్ట్ పాయింట్లో అధీకృత మూలధనం 20,000 వాటాలు 10 రూపాయల చొప్పున అన్నాడు, రాశాం. రెండో పాయింట్లో జారీ చేసిన మూలధనము 10,000 వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించిన వాటాలు. సో అది అందులో మళ్ళీ ఈ సంవత్సరం 1,200 వాటాలు సంవత్సరంలో జారీ చేసిన వాటితో కలిపి అన్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ అలా ఒకే కాలంలో పెట్టాం. అంటే గత సంవత్సరం వరకు జారీ చేసిన మూలధనానికి, ప్రస్తుత సంవత్సరంలో జారీ చేసినటువంటి మూలధనానికి టోటల్కి అక్కడ 3 విధాలుగా తయారు చేస్తారు మూలధనం ఖాతాలు. ఇలా మనం ఒకటే కాబట్టి ఇక్కడ మొత్తం కలిపి 10,000 × 10 లక్షల రూపాయలకి వేసాం. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. లెక్కలో 12% డిబెంచర్లు 50,000, వర్తక రుణదాతలు ఇవన్నీ అప్పులే. వర్తక రుణదాతలు అప్పులు, వర్తక రుణగ్రస్తులు ఆస్తులు. రిజర్వ్ నిధి ఇచ్చినాడు. రిజర్వ్ నిధి 25,000. రైట్, అది రాసుకోండి. రిజర్వ్ మిగుళ్ళు కింద రిజర్వ్ ఫండ్ 25,000. ఏంది రిజర్వ్ ఫండ్ అంటే అర్థము?
ఏమ్యా భూపతి, లాస్ట్ ఇయర్ భవిష్యత్తులో రాబోయే Second నష్టాల sem లో, నుంచి బయట అంటే వచ్చే నష్టాలను సమకూర్చడానికి సార్, లాభాలకి కొంచెం రిజర్వ్లు శాతాన్ని అంటాం. పెట్టడం. నిజమే, దాన్ని రిజర్వ్లు అంటాము. ఇక్కడ రిజర్వ్ నిధి అంటే అర్థం వేరు. రిజర్వ్ నిధి అంటే అలాంటి రిజర్వుల్ని, అంటే భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి తెలిసిన తెలియని బాధ్యతలు, అది ఏదైనా సరే భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఎలాంటి నష్టాలనైనా ఎదుర్కొనడం కోసం ఆదాయాలు లేదా లాభాల నుంచి మళ్ళించే మొత్తాన్ని రిజర్వులు అంటాం. ఇక్కడ రిజర్వ్ నిధి అంటే అర్థమైందయ్యా అంటే అలాంటి రిజర్వుల్ని, అంటే భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నష్టాలని ఎదుర్కొనడం కోసం ఏర్పరిచినటువంటి రిజర్వుల్ని బయట వెలుపల వేరొక కంపెనీల్లో పెట్టుబడిగా పెడితే, సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, వాటాల్లో పెట్టుబడిగా పెడితే దాన్ని మనము రిజర్వ్ నిధి అంటాం. అంటే బయట ఈ రిజర్వులు తీసుకెళ్లి కంపెనీకి రిజర్వ్ లో ఉంచారు. రిజర్వ్ లో ఉంచితే దాని మీద కంపెనీకి లాభదాయకత ఏమీ ఉండదు కదా, లాభం ఏమీ రాదు కదా. కాబట్టి మనకు అవసరమైనంత వరకు ఆ రిజర్వుల్ని బయట వేరొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడిగా పెట్టి దాని మీద మనకు నిర్ణీత మొత్తము డివిడెండ్ గానో లేకపోతే వడ్డీ గానో వస్తూ ఉంటుంది. అప్పుడు సంస్థ లాభదాయకతని, ప్రాఫిటబిలిటీని పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అలా వెలుపల కంపెనీలో ఏర్పాటు చేసినటువంటి ఆ రిజర్వుల్ని వెలుపల వేరొక కంపెనీలో పెట్టుబడిగా పెడితే దాన్ని రిజర్వ్ నిధి, రిజర్వ్ ఫండ్ అంటాం. అర్థమైందా? ఈ మనం లాస్ట్ సెకండ్ సెమ్ లోనే చెప్పుంటాం రిజర్వ్లు ఏర్పాట్లు. అక్కడ రిజర్వ్ లో రకాలు ఉన్నాయి. సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అంటాము, స్పెషల్ రిజర్వ్స్, ప్రత్యేక రిజర్వ్లు, సీక్రెట్ రిజర్వ్స్. సో ఇవన్నీ రిజర్వ్ లో రకాలు. క్యాపిటల్ రిజర్వ్, ఇది రిజర్వ్ ఫండ్ అంటే కంపెనీలో ఉంచినటువంటి రిజర్వుల్ని, మిగిలిలో ఉన్నటువంటి ఈ రిజర్వ్ మొత్తాన్ని వెలుపల వేరొక కంపెనీలో పెట్టుబడిగా పెడితే దాన్ని రిజర్వ్ ఫండ్ అంటారు. ఓకే, రైట్. రిజర్వ్ ఫండ్ 25,000. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా 7వ పాయింట్లో ఉంది చూడండి. లాభ నష్టాల ఖాతా 10,125. ఇది కూడా రిజర్వ్లు మిగులు కింద చూపించు. 10,125. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ రక్షిత రుణాలు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద 12% డిబెంచర్లు ఉన్నాయి చూడండి. ఎన్నో పాయింట్లో ఉంటే 3వ పాయింట్లో ఉంది చూడండి, ఫస్ట్ లోనే. రక్షిత రుణాలు అని పెట్టి దాని పక్కన కానీ దాని కింద కానీ 12% డిబెంచర్లు 50,000. నెక్స్ట్ అరక్షిత రుణాలు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద దాని ఎదురుగానే డాష్ పెట్టండి. అరక్షిత రుణాలు లేవు, డాష్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రస్తుత అప్పులు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద ప్రస్తుత అప్పులు, దాని కింద వర్తక రుణదాతలు ఇచ్చినారు చూడండి 3వ పాయింట్లో. వర్తక రుణదాతలు 12,500. సో ఇవి ఆ సంస్థకు ఉండేటువంటి అప్పులు, ఇంకేం లేవు. ఇది ఆస్తి అప్పులు పట్టి మనం సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఎలా చేస్తాము, ఈ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్, ప్రజా ప్రయోజన సంస్థలు ఎలా తయారు చేస్తే ఆ తేడా అర్థం కావాలండి 2 పద్ధతుల్లో బ్యాలెన్స్ షీట్ ఏమన్నాడు. సో కాబట్టి మూలధనము 1,00,000, రిజర్వ్లు మిగులు కింద రిజర్వ్ ఫండ్ 25,000, లాభ నష్టాల ఖాతా 10,125, డిబెంచర్లు 50,000, వర్తక రుణదాతలు 12,500. 12,500. రైట్. ఇవి అప్పులు. ఆస్తుల సైడ్ చెప్తాను, రాసుకోండి.
ఆస్తుల కింద స్థిరాస్తులు స్థిరాస్తులు దాని కింద భూమి, ఇచ్చినాడు చూడండి, 5 పాయింట్లు భూములు అని 15,000, భవనాలు అదే పాయింట్లు ఇచ్చినాడు చూడండి 72,500, దాని ఇన్నర్లో వేసుకోండి భవనాలు 72,500. ఏసీ లెస్ ఇక్కడ ఆ పాయింట్లోనే 5వ పాయింట్లోనే లాస్ట్ లో 6వ పాయింట్లో తరుగుదల నిధి యంత్రాలపై 22,500, భవనాలపై 10,000 ఇచ్చున్నాడు. సో కాబట్టి యంత్రాలపై తరుగుదల నిధి ఉంది కాబట్టి మనము 72,500 ఇన్నర్లో వేసుకొని 10,000 లెస్ చేస్తే 62,500 అవుటర్లో వేసుకోండి. 62,500 వేసారా? హలో, రైట్. నెక్స్ట్ యంత్రాలు ఎంత ఇచ్చినట్టు చూడండి. స్థిరాస్తుల ఖర్చు కింద 1/4/2015 నాటికి స్థిరాస్తుల ఖర్చు యంత్రాలు 50,000 ఇచ్చినాడు. 50,000 కూడా ఇన్నర్లో వేసుకోండి. దానికి మళ్ళీ ఈ సంవత్సరంలో కొనుగోలు చేసినట్టు ఈ సంవత్సరంలో చేర్పులు అని యంత్రాలు 17,500 ఇచ్చినాడు. అది యాడ్ అని పెట్టి చేర్పులు అని పెట్టి యాడ్ చేయండి. యంత్రాలు 50,000 యాడ్ చేర్పులు 17,500, ఇన్నర్లోనే టోటల్ కూడా 67,500 లెస్ తరుగుదల భవనాలపై 22 యంత్రాలుగా చెప్పింది. యంత్రాలపై 22,500 లెస్ చేసుకోండి. లెస్ చేస్తే 45,000 అవుటర్లో వేసుకోండి. అర్థమైందా? యంత్రాలు 50,000 యాడ్ చేర్పులు 17,500 లెస్ తరుగుదల 22,500 తీసేస్తే 45,000 అవుటర్లో. నెక్స్ట్ పెట్టుబడులు బ్రాకెట్ లో మార్కెట్ విలువ 27,500. దాన్ని ఆ పెట్టుబడుల కిందే రాసుకోండి. మార్కెట్ విలువ అని బ్రాకెట్ లో 27,500. అవుటర్ రూపీస్ లో మాత్రం 25,000 వేసుకోండి. అసలు విలువ 25,000. దానికి బ్రాకెట్ లో మాత్రం మార్కెట్ విలువ 27,500 అని చూపించండి. అలాగే ప్రస్తుత ఆస్తులు కింద నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద వర్తకపు సరుకు 22,000, వర్తకపు సరుకు 22,000, రుణగ్రస్తులు 20,500, నెక్స్ట్ బ్యాంకులో నగదు 2,500, 7,500 సారీ, బ్యాంకులో నగదు 7,500, చేతుల నగదు 125. సో ఇంతే సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఎట్టైనా తయారు చేసేది.
సో కాబట్టి టోటల్ 1,97,625 1,97,625. సో ఇది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. అంటే ఎలాగా అప్పులు ఏమేమి అప్పులు ఉన్నాయో ఇవన్నీ అప్పుల సైడ్ వేసాం. మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు కింద లాభ నష్టాల కథ, రిజర్వ్ నిధి వేసాం. అలాగే రక్షిత రుణాల కింద డిబెంచర్లు, అరక్షిత రుణాలు లేవు. ప్రస్తుత అప్పుల కింద రుణదాతలు చూపించాం. అలాగే ఆస్తుల కింద స్థిరాస్తులు అంటే భూమి, భవనాలు, యంత్రాలు చూపించాము. అలాగే వాటి చేర్పులు, తరుగుదల ఉంటే చేస్తున్నాము. అలాగే ప్రస్తుత ఆస్తుల కింద వర్తకపు సరుకు, రుణగ్రస్తులు, బ్యాంకుల నగదు, చేతుల నగదు ఇవి చూపించాము. అంతేనా? రైట్. ఇప్పుడు మనము మామూలు డబుల్ అకౌంటింగ్, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలో ఆస్తి అప్పులు పట్టిది ఎలా ప్రిపేర్ చేయాలో వేయాలి. రైట్. దీనికోసము మీరు 31 మార్చ్ 2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధనం ఖాతా అని హెడ్డింగ్ పెట్టండి. 31 మార్చ్ 2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధన ఖాతా నమూనా తెలుసు మీకు. డెబిట్ సైడ్ ఖాతా అంటున్నాం కాబట్టి డెబిట్లు, క్రెడిట్లు ఉంటాయి. డెబిట్ సైడు ఖర్చులు అని పెట్టి దానికి రూపాయలకి 3 కాలమ్స్ ఉండాలి. క్రెడిట్ సైడ్ వసూళ్లు, ఇక్కడ కూడా రూపాయలకి 3 కాలమ్స్ ఉండాలి. ఏమి భూపతి, వాణి, జమున, మాధురి, సుధా, శ్రీధర్ రెడ్డి, మునిరాజు చాలా రోజులు కట్టండి అయినాడు, గుణవతి, వసంత, ఏమా గీస్తున్నారా? 31 మార్చి 2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధనం ఖాతా మీకు నమూనా కూడా పెట్టున్నాను. అవి రాసి పెట్టుకుంటే నమూనా గురించి కూడా చెప్పాను నేను ఎలా ఏంటి అనేది. సో కాబట్టి దాని ప్రకారం ఆ నమూనా గీయండి. ఖర్చులు మొదటి డెబిట్ సైడ్ మొదటి కాలం ఖర్చులు, అలాగే సెకండ్ కాలంలో 1/4/2015 వరకు రూపాయలు, 1/4/2015 వరకు రూపాయలు. రూపాయల కాలంలో మూడోది కాలం అయితే రూపాయల కాలంలో రెండోది. సో కాబట్టి ప్రస్తుత సంవత్సరం రూపాయలు, లాస్ట్ కాలము మొత్తం ఖర్చులు రూపాయలు. ఏమి భూపతి? గీసాను సార్. వసూలు సైడ్ కూడా అంతే. వసూళ్లు 1/4/2015 వరకు రెండో కాలంలో. మూడో కాలంలో వచ్చేసి ప్రస్తుత సంవత్సరం రూపాయలు, లాస్ట్ కాలంలో మొత్తం వసూళ్లు రూపాయలు. మొత్తం వసూళ్లు రూపాయలు. ఓకే. ఏం ఖాతా ఇది? ఏం ఖాతా మనం వేసేది? మూలధనం ఖాతా సార్. మూలధనం ఖాతా కాబట్టి ఆ మూలధనానికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఈక్విటీ వాటాలు, డెబెంచర్లు, వాటి ద్వారా కానీ మూలధనం రాబట్టుకున్నది. క్యాపిటల్ స్ట్రక్చర్ ఏ సంస్థలైనా సరే మూలధనం ఈక్విటీ వాటాలు జారీ చేయడం వల్ల, ఆర్థిక వాటాలు జారీ చేయడం ద్వారా, డెబెంచర్లు జారీ చేయడం వల్ల, లేదా ఇతర ఏదైనా దీర్ఘకాలిక రుణాలు జారీ చేయడం వల్ల వసూళ్లు రాబట్టుకుంటాయి. అవన్నీ ఇక్కడ క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకే. ఆ వసూళ్లు, ఆ వనరుల్ని ఎలా వినియోగించారు అనేది వాళ్ళు ఖర్చుల కింద చూపిస్తారు.
అంటే స్థిరాస్తులు కొనుగోలు, భూమి, భవనాలు, యంత్రాలు, లేదా ఇంకా ఏదైనా ఎలక్ట్రిసిటీ కంపెనీలు అనుకోండి, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ వాటికి స్థిరాస్తులు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు అవేమి ఇవ్వలేదు, తర్వాత లెక్కలు ఇస్తాడు. సో కాబట్టి ఫస్ట్ క్రెడిట్ సైడు బై ఈక్విటీ వాటాలు ఫస్ట్ కాలంలో 88,000 వేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ప్రస్తుత సంవత్సరం అంటే 2016లో 1200 వాటాలు జారీ చేశాడు. అంటే అంతకు ముందు వరకు ఎన్ని వాటాలు జారీ చేశాడు అంటే 10,000 వాటాల్లో 8,800 వాటాలు జారీ చేస్తే ఇంటూ 10 రూపాయల చొప్పున 88,000 వసూలు అయి ఉంటుంది వాడికి. కాబట్టి 1/4/2015 వరకు 1/4/2015 వరకు పైన హెడ్డింగ్ ఏం పెట్టారు? ప్రస్తుత సంవత్సరం సార్. ఏం ప్రస్తుత సంవత్సరం కాదు, మార్చి 31, 2006 అని 2016 అని పెట్టినారు పైన హెడ్డింగ్ లో. ఓకేనా? సో కాబట్టి ప్రస్తుత సంవత్సరం ప్రారంభంలో ఈక్విటీ వాటాలు 88,000 ఉంటే తర్వాత రెండో కాలంలో 12,000 వేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రస్తుత సంవత్సరంలో మనకు ఇక్కడ ఇచ్చినాడు విషయంలో లెక్కలో చూడండి, 1,200 వాటాలు ఈ సంవత్సరం జారీ చేసిన వాటితో కలిపి మొత్తం 10,000 వాటాలు. కాబట్టి బ్రాకెట్ లో ఇచ్చినటువంటి 1,200 వాటాలు కాకుండా వాడు అంతకు ముందుకు ఎన్ని వాటాలు జారీ చేస్తున్నాడు అంటే 88,000కి జారీ చేస్తున్నాడు. కాబట్టి 1/4/2015 వరకు 88,000, ఈ సంవత్సరం జారీ చేసినటువంటి వాటాలు 12,000, మొత్తం టోటల్ మొత్తం వసూలులో 1,00,000. నెక్స్ట్ 12% డిబెంచర్లు బై 12% డిబెంచర్లు బై 12% డిబెంచర్లు ఫస్ట్ రూపాయల కాలంలో 50,000, సెకండ్ రూపాయి కాలంలో ఈ సంవత్సరం ఏమి జారీ చేయలేదు కాబట్టి డాష్ పెట్టి లాస్ట్ కాలంలో 50,000 అంతే. సో కాబట్టి క్రెడిట్ సైడ్ మొత్తం వసూళ్లు మొత్తం కాలం ఎంత వస్తుంది, ప్రస్తుత సంవత్సరం కాలంలో ఎంత వస్తుంది, 1/4/2015 వరకు ఎంత వస్తుందో టోటల్ చేయండి. 3 కాలమ్స్ టోటల్ చేయండి. లాస్ట్ కాలంలో 1,50,000, దానికి సెకండ్ కాలం లాస్ట్ నుంచి సెకండ్ దాంట్లో 12,000, లాస్ట్ కాలంలో నుంచి మూడో కాలంలో 1,38,000, 1,38,000 ఇది టోటల్. కాబట్టి ఓన్లీ మనం ఇంకేం లేవు, ఆధిక్యపు వాటాలు లేవు, ఈక్విటీ వాటాలు ఇక్కడ మనకి ఇచ్చిండేటువంటిది, డిబెంచర్లు, ఆధిక్యపు వాటాలు కూడా ఏం లేవు. కాబట్టి వాళ్ళు మూలధన స్ట్రక్చర్, మూలధన వనరులు ఏ దాని నుంచి ఎంత లేకుండా రాబట్టుకున్నారంటే 1,00,000 రూపాయలు ఈక్విటీ వాటాల ద్వారా, 50,000 వచ్చేసి డిబెంచర్ల ద్వారా 1,50,000 ఉంది. ప్రస్తుత సంవత్సరంలో అందులో 12,000 జారీ చేశారు. అప్పటి వరకు ఉండేది 1,38,000 ఉండింది. రైట్. అదే విధంగా అప్పుల సైడు టు భూమి 15,000, సెకండ్ కాలంలో అంటే ప్రస్తుత సంవత్సరంలో ఏం లేదు కాబట్టి డాష్ పెట్టండి, మొత్తం కూడా 15,000 వేసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి భవనాలు 72,500 ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో ఈ ప్రస్తుత సంవత్సరంలో ఏం కొనుగోలు చేయలేదు, డాష్ పెట్టండి. లాస్ట్ కాలంలో మొత్తం ఖర్చులు కింద 72,500. నెక్స్ట్ యంత్రాలు 50,000 ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో 17,500. టోటల్ 67,500. అంటే వాడు తరుగుదల నిధిని తీసేయరు, అసలు విలువ చూపిస్తాడు. తరుగుదల నిధిని ఎక్కడ చూపిస్తాడయ్యా అంటే అప్పుల సైడ్, సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల కింద చూపిస్తాడు. మనము సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో, వ్యాపార సంస్థలు వేసేటువంటి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో మూడింటి మీద తరుగుదల తీసేసి చూపించాం, అవునా? రెండింటి మీద తరుగుదల, భూమి మీద తప్ప, రిమైనింగ్ భవనాల మీద, యంత్రాల మీద. కానీ ఇక్కడ అసలు విలువకే చూపిస్తాడు. దాన్ని ఆస్తి అప్పుల పట్టీలో తరుగుదల నిధి ఎంతైతే ఉందో, భవనాలపై ఎంత ఉంది, ఇంకా ఫర్నిచర్ పై ఎంత ఉందో, ఎన్ని అప్పుల కింద చూపిస్తారు. కాబట్టి అది అందుకని వాడు అసలు విలువకు చూపించాడు. కాబట్టి యంత్రాలు 50,000, ప్రస్తుత సంవత్సరంలో కొనుగోలు చేసిన యంత్రాలు వచ్చేసి 17,500, మొత్తం 67,500. ఇప్పుడు టోటల్ చేయండి. డెబిట్ సైడ్ ఫస్ట్ టోటల్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ చేస్తే లాస్ట్ కాలంలో, లాస్ట్ నుంచి చెప్తాను చూడండి, లేదా ఫస్ట్ నుంచి అయినా చెప్తాను చూడండి. ఫస్ట్ రూపాయల కాలంలో ఫస్ట్ 1,37,500. సెకండ్ కాలంలో 17,500. లాస్ట్ కాలంలో 1,55,000. సో ఇప్పుడు ఇటు పక్కి, డెబిట్ పక్కి, క్రెడిట్ పక్కి టాలీ చేయండి. టాలీ చేస్తే ఓన్లీ లాస్ట్ కాలం మాత్రమే టాలీ చేయాలి, మిగతా అన్ని వదిలేద్దాం. ఓన్లీ లాస్ట్. మొత్తం రూపాయలు ఖర్చులు ఉన్నాయి, ఇటు సైడ్ వసూళ్లు ఉన్నాయి. సో అటు సైడ్ ఖర్చులు ఎంత ఉన్నాయ్యా భూపతి? మొత్తం ఖర్చులు 1,55,000. ప్రస్తుత సంవత్సరంలో డెబిట్ సైడ్ 17,500. మొదటి కాలంలో 1,37,500. రెండో కాలంలో 17,500. లాస్ట్ కాలంలో 1,55,000. రైట్. లాస్ట్ కాలంకి అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది? మూలధన వసూళ్ల కన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, అవునా? మొత్తం మూలధన వసూళ్లు కింద టోటల్ చేస్తున్నారు కదా, దాని కింద మళ్ళీ క్రెడిట్ సైడ్ బై మూలధనం ఖాతా నిల్వ లాస్ట్ కాలంలో 5,000 వేస్తే ఈ ఆ వార లాస్ట్ కాలంకి, ఈ వార లాస్ట్ కాలంకి సరిపోతుంది. కాబట్టి ఏం రాస్తారంటే టోటల్ చేసిన తర్వాత కింద క్రెడిట్ సైడ్ బై మూలధనం ఖాతా నిల్వ 5,000. ఏనన్నా అర్థమైందా? ఏమా భూపతి? సార్ ఏసారా? సార్ ఎంత? లాస్ట్ కాలం ఒకటే, మిగతా అన్ని ఎగ్జాక్ట్ ఎయిట్ సైడ్ అటుంటే అటు సైడ్ ఎంత వస్తే అంత వేసేయండి. డెబిట్ సైడ్ ఫస్ట్ కాలంలో 1,37,500, అవునా? సెకండ్ కాలంలో 17,500 టోటల్. లాస్ట్ కాలంలో 1,55,000. అలాగే క్రెడిట్ సైడ్ మీరు టోటల్ చేస్తున్నట్టు ఫస్ట్ 1,38,000, 12,000, 1,50,000 ఉంది. కాబట్టి లాస్ట్ కాలం కింద ఏం చేస్తారంటే బై మూలధనం ఖాతా నిల్వ అని పెట్టి
వాళ్ళు ఉన్నటువంటి వసూళ్ల కన్నా ఆస్తులు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి బై మూలధనం ఖాతా నిల్వని పెట్టి లాస్ట్ లో కాలంలో 5,000 వేయండి. టోటల్ కూడా 1,55,000. మళ్ళీ కింద కూడా అన్ని టోటల్ చేసేసింది లాస్ట్ లో కూడా. రెండో కాలంలో 12,000, మూడో కాలంలో 1,38,000. మళ్ళీ ఇటు సైడ్ నుంచి చెప్తాను చూడండి, 1,38,000, 12,000, 1,55,000. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. రైట్. వేసేసారా టోటల్? ఏం అర్థమైంది అక్కడ చూడండి. ఓన్లీ మూలధనం ఖాతాకు సంబంధించినటువంటి అంటే మూలధనం రాబట్టుకునేటువంటి వనరుల నుండి వాళ్ళు వసూళ్లు, ఓకే, అటు సైడు ఖర్చులు. ఏమేమి వసూళ్లు వచ్చాయి? మూలధనం ద్వారా 1,00,000 మొత్తము, డిబెంచర్ ద్వారా 50,000. అలాగే ఖర్చులు ఏమున్నాయి? భూమి భవనాలు, భూమి 15,000, భవనాలు 72,500, యంత్రాలు 67,500 చూపించారు మొత్తం. సో కాబట్టి తరుగుదల నిధి ఉంది, ఒకటి తీసేలేదు, ఇక్కడ అప్పుల కింద చూపిస్తాడు దాన్ని. రైట్. కాబట్టి అలా అంటే వాళ్ళు మొత్తం నిధులు వసూళ్లు ఎంత అయ్యి అంటే 1,50,000 ఉంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టారో చూపించారు. ఈ విధంగా ఎందుకయ్యి అంటే ఈ మనకి ఇక్కడ ప్రజా ప్రయోజన సంస్థలు, పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్, ఇవి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, లోకల్ బాడీస్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, లోకల్ బాడీస్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి వాటి యొక్క అందుకని అవి వాళ్ళకు వచ్చినటువంటి మూలధన వనరుల నుండి ఏ వనరు నుండి ఎంత మూలధనాన్ని రాబట్టుకుంది, ఆ మూలధనాన్ని ఎలా స్థిరాస్తుల కొనుగోలుకు వెచ్చించింది చూపించే, ఆ వివరంగా చూపించే దానికోసం అవి ఈ ప్రజా ప్రయోజన సంస్థలైనటువంటి లో ఒకటిగా మనం విద్యుత్ సంస్థల గురించి చెప్తూ ఉన్నాం. సో అవి ఆ విధంగా ప్రిపేర్ చేస్తాయి మూలధనం ఖాతా అని ఒక ఆస్తి అప్పుల పట్టిని. అలాగే ఇంకోటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మొత్తం మూలధనం వసూళ్లు ఎంత ఉన్నాయి క్రెడిట్ సైడ్ అంటే 1,50,000. అంటే ఇవి అప్పులు కనుక సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల కింద చూపిస్తారు. ఓకే, ఈ మొత్తం కూడా చూపిస్తారు. మళ్ళీ అలాగే ఇక్కడ ఖర్చుల సైడ్ ఉన్నాయి చూడండి, ఎంత మొత్తము 1,55,000. ఇది మూలధన ఖర్చులు అంటే ఆస్తులు కొనుగోలు చేశారు కాబట్టి ఇక్కడ ఆస్తుల కింద చూపిస్తారు. గుర్తుపెట్టుకో ఉండాలి, ఇక్కడ వసూలు అనేటివి అప్పు కనుక, మూలధనం కనుక వాళ్ళు మామూలు ఆస్తి అప్పుల పట్టిలోగా లాగా వాటిని అప్పుల సైడే చూపిస్తారు. ఇక్కడ ఖర్చులు అంటే అవి ఆస్తులు కనుక, మూలధన ఖాతాకు సంబంధించినటువంటి ఖర్చులు కనుక అవి ఆస్తుల కింద చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు 31/3/2016 నాటి సాధారణ ఆస్తి అప్పులు పట్టే హెడ్డింగ్ పెట్టుకొని అప్పులు రూపాయల కాలము, ఆస్తులు రూపాయలకి ఒక కాలం పెట్టుకోండి. వేయండి ఫాస్ట్ గా, 5 నిమిషాల్లో గీయాలి. గీస్తే మనం లెక్క 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, గీసేదానికి 5 నిమిషాలు కాదు. మూలధనం ఖాతా అర్థమైందా? అర్థమైంది సార్. ఉమ్. 31/3/2016 నాటి సాధారణ ఆస్తి అప్పుల పట్టి. గీసారా?
గీసేసినాను సార్. రైట్. ఆస్తుల సైడు మొదట మూలధన ఖాతా ఖర్చులు అని పెట్టి డెబిట్ సైడ్ ఎంతైతే మొత్తం ఖర్చులు ఉన్నాయో మొత్తం వేయండి. మూలధన ఖాతా ఖర్చులు మొత్తం ఎంత ఉన్నాయి? 1,50,000 సార్. 1,55,000. డెబిట్ సైడ్ చూడు 1,55,000 టోటల్. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి అంటే ముగింపు సరుకు 22,000, రుణగ్రస్తులు 20,500. ఫాస్ట్ గా రాయాలి. ముగింపు సరుకు 22,000, రుణగ్రస్తులు 20,500, రిజర్వ్ నిధి పెట్టుబడులు దాని కింద ఆడే మార్కెట్ విలువ 27,500. అది బ్రాకెట్ లో పెట్టండి. రూపాయలు 25,000 వేసుకోండి. అలాగే బ్యాంకులో నగదు 7,500, చేతుల నగదు 125. 125. రైట్. అప్పులు సైడు రాశారా? ఆస్తుల సైడు ఏమేం రాశారు చెప్పు భూపతి, చదువు. 20 రాసుకుంటారు చదువు ఈ లోపల. మూలధన ఖాతా ఖర్చులు ఎంత? 1,55,000. ముగింపు సరుకు 22,000. రుణగ్రస్తులు 20,500. రిజర్వ్ నిధి పెట్టుబడులు 25,000 సార్. మార్కెట్ లో విలువ 25,500. బ్యాంకుల నగదు 7,500. చేతుల నగదు 125 సార్. 125. రైట్. అప్పుల సైడ్ మూలధనం ఖాతా వస్తువులు డెబిట్ లో టోటల్ కాలంలో మనం 5,000 యాడ్ చేయకముందు ఎంత ఉంది? 1,50,000 ఉంది. మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్, డెబిట్ లో కాదు, సారీ, క్రెడిట్ సైడ్, క్రెడిట్ లో 1,50,000 ఉంది. కాబట్టి మూలధన ఖాతా వసూళ్లు 1,50,000. నెక్స్ట్ రుణదాతలు 12,500. నికర రెవెన్యూ ఖాతా నిల్వ 10,125. అక్కడ లాభ నష్టాల ఖాతా అని రాశాం చూడండి, అది ఇక్కడ. ఆ లాభ నష్టాల ఖాతా నిల్వని లేమంటారు? నికర రెవెన్యూ ఖాతా అంటారు. కాబట్టి నికర రెవెన్యూ ఖాతా నిల్వ 10,125. అలాగే నెక్స్ట్ రిజర్వ్ నిధి ఖాతా 25,000. నెక్స్ట్ తరుగుదల నిధి ఖాతా అని పెట్టి దాని కింద తరుగుదల నిధి అని పెట్టి దాని కింద యంత్రాలు మామూలుగా మళ్ళీ రాసుకోండి, మళ్ళీ చెప్తాం మీకు క్లియర్ గా. యంత్రాలు 22,500. భవనాలు తరుగుదల నిధి కిందే యంత్రాలు 22,500, భవనాలు 10,000. సో ఇది మొత్తం వచ్చేసి 2,30,125. 2,30,125. చూడండి, వ్యాపార సంస్థలు ఎలా తయారు చేస్తాయి? సాధారణ ఆస్తి టేబుల్ పట్టి ఫస్ట్ మనం వేసాం.
ఎలా వేస్తున్నారు వాళ్ళు? స్థిరాస్తుల కింద భూమి భవనాల్లో తరుగుదల తీసేసినాడు, యంత్రాల్లో కొనుగోలు యాడ్ చేసి తరుగుదల తీసేసేసినాడు. పెట్టుబడులు ప్రస్తుత ఆస్తుల కింద వర్తక సరుకు, రుణగ్రస్తులు, బ్యాంకులో నగదు, చేతుల నగదు వేశాడు. అలాగే అప్పుల సైడ్ చూడండి, అంటే ఇక్కడ తరుగుదల తీసేయంగా రిమైనింగ్ చూపించాడు. ఆస్తులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఏం చేశాడు, అప్పులు అధీకృత మూలధనం 2 లక్షలు ఉంటే దాన్ని టోటల్ చేయలేదు. 1,00,000 జారీ చేసిన చందా మూలధనము, రిజర్వుల మిగుళ్ళు కింద రిజర్వ్ ఫండ్ 25,000, లాభ నష్టాల ఖాతా 10,125, రక్షిత రుణాల కింద డెబెంజర్లు, అరక్షిత రుణాలు లేవు. ప్రస్తుత ఆస్తులు అప్పుల కింద వర్తక రుణదాతలు ఏంటంటే all the staff are Google accounts with, hence all the teaching staff members are requested to log in into all Google accounts and teach their class using Google Meet app while in the login recording. Okay. రైట్, వింటున్నారా? సో అది సాధారణ ఆస్తి అప్పులు పట్టి. ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ విధానం ప్రకారం ఎలా చేశారు, మూలధనం ఖాతా అని పెట్టి, మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్ మూలధనం వసూళ్లు, అంటే మూలధనంకి సంబంధించినటువంటి రాబట్టుకోవడానికి ఆ వనరులు ఏవైతే ఉంటాయో, అంటే ఏమున్నాయి, ఏమి ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డెబెంజర్లు, ఇంకా ఏదైనా దీర్ఘకాలిక రుణాలు ఉంటే అవన్నీ చూపిస్తారు. అలాగే దానికి సంబంధించినటువంటి స్థిరాస్తులు కొనుగోలు ఏవైతే ఉందో అటు సైడ్ ఖర్చుల కింద చూపించినారు. ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి టోటల్. ఆ ఖర్చులు చూపించడం కూడా చూడు ఎలా చూపించారు, ఖర్చులు వసూళ్లు అంటే గత సంవత్సరం వరకు ఎంత ఉన్నాయి, ప్రస్తుత సంవత్సరంలో ఎంత జారీ చేశారు తెలియాలి. టోటల్ చేస్తాడు మళ్ళీ, టోటల్కి ఒక కాలం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మొత్తం ఖర్చులు మొత్తం వసూళ్లు కన్నా 5,000 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బై మూలధనం ఖాతా నిల్వ 5,000 రాశాడు. రాసి టోటల్ అటు సైడ్ ఇటు సైడ్ మూలధనం ఖాతా అంటే మనం టాలీ చేయాలి కాబట్టి మిగతా 2 టోటల్ చేయం. లాస్ట్ కాలం ఒకటే టోటల్ చేసి 2 ఈక్వల్ గా పెడతాం. రైట్, కాబట్టి 1,55,000 డెబిట్ సైడ్, ఇక్కడ 1,50,000 ఉంది కాబట్టి 5,000 వేసి ఇటు సైడ్ కూడా 1,55,000 అన్ని టోటల్ చేశాము. సో కాబట్టి డెబిట్ సైడ్ మొదటి కాలము 1,37,500, 17,500, 1,55,000 వచ్చింది. అలాగే క్రెడిట్ సైడ్ మొదటి కాలం 1,38,000, రెండో కాలం 12,000, మూడో కాలం 1,55,000 వచ్చింది. 5,000 యాడ్ చేసిన తర్వాత బై మూలధనం ఖాతా నిల్వ రాసిన తర్వాత. అలాగే దానితో పాటు మళ్ళీ సాధారణ ఆస్తి అప్పులు పట్టి, అంటే ఇక్కడ ఆ ఉండేటువంటి ఖర్చులు ఏమైనా ఉన్నాయో 1,55,000 మూలధనం ఖాతా ఖర్చులు ఎత్తి, మిగతా ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ మూలధనం ఖాతా, రుణగ్రస్తులు, రిజర్వ్ నిధి, పెట్టుబడులు, బ్యాంకులో నగదు, చేతుల నగదు అని మామూలు ఆస్తి అప్పులు పట్టేలాగా రాశారు. అలాగే అప్పుల సైడ్ అక్కడ మూలధనం వసూళ్లు ఖాతా వసూళ్లు అని పెట్టి 1,50,000 వసూళ్లు కాబట్టి దాని కింద అప్పులు రుణదాతలు, రికర్ రెవెన్యూ ఖాతా నిల్వ 10,125, రిజర్వ్ నిధి 25,000, తరుగుదల నిధి అని పెట్టి భవనాలపై 22,500, యంత్రాలపై భవనాలపై 10,000 ఇది. సో కాబట్టి ఇది అక్కడికి ఇక్కడికి ఆస్తి అప్పులు పట్టి. సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో 1,97,625 వస్తే ఇక్కడ 2,30,25 వచ్చింది. 125 ఎందుకు వచ్చిందయ్యా అంటే వాడు తరుగుదలని లెక్కలో చూపించలేదు. తరుగుదల తీసేసిన తర్వాత ఆస్తులు
చూపించాడు, అప్పులు చూపించాడు. కానీ ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈడు అసలు విలువకు ఆస్తులు చూపించి తరుగుదలను కూడా ఎక్కడ చూపిస్తున్నాడు? అప్పుల కింద చూపిస్తున్నాడు. తరుగుదల నిధి అని పెట్టి యంత్రాలపై 22,500, భవనాలపై 10,000. ఇది మామూలు ఆస్తి అప్పులు పట్టి తయారు చేసే విధానానికి, ద్వంద్వ అకౌంటింగ్ విధానం ప్రకారం ఆస్తి అప్పుల పట్టీలు 2 భాగాలుగా తయారు చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడ ఉండేటువంటి వ్యత్యాసము. 2 ఏక అకౌంటింగ్ విధానం ద్వారా ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడము, ద్వంద్వ అకౌంటింగ్ విధానం ద్వారా ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేయడం. ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే, అర్థం కాకుండా ఉంటే ఏడైనా అడిగితే నేను చెప్తాను. తర్వాత లెక్క మనం వేయబోయే ముందు దీంట్లో ఇంకేదైనా మీకు అర్థమైందా లేదా, ఎక్కడన్నా మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను అడిగితే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఏమ్మా ఎవరు రెండరు? వాణి, మదన, మోహన? ఏమయ్యా శ్రీధర్ రెడ్డి, సార్ అర్థమైందా? లెక్క వేసావా? సార్ ఏం వేసావు నువ్వు? క్లాసులోనే ఇంటికాడ ఏం వేస్తావు? రైట్. మిగతా వాళ్ళు నా వాణి ఎవరు వేసావమ్మా? అర్థమైందా? అర్థమైంది సార్. వేస్తే రైట్. 2 ఏక అకౌంటింగ్ విధానము, ద్వంద్వ అకౌంటింగ్ విధానము. ఆ ప్రాబ్లం చూస్తే ఏంది ఆ రెండింటి మధ్య తేడా అనేది అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ భూపతి, సుధా, నందిని, ఏమా చెప్పండి, అర్థమైందా లేదా? మళ్ళీ ఒకసారి ఏమన్నా చెప్పాలా? అర్థమైంది సార్. వెరీ గుడ్. అయితే రేపు ఇంకో ప్రాబ్లం పెడదాము, దాన్ని ఎలా వాళ్ళు వేస్తారు, తర్వాత ప్రాబ్లం వేసి చూద్దాం. ఓకే, ప్రాబ్లం పెట్టున్నానా? సెకండ్ ప్రాబ్లం పెడతాను, రాసి పెట్టుకోండి, రేపు క్లాస్లో వేద్దాం. ఓకేనా? ఓకే సార్. భూపతి ఎలా ఉన్నావు రా? సూపర్ గా పోయిరా భూపతి. వీడు మా పాప ఏం చేసాం చూడ, ఏడా ఇలా ఆడుతా ఉంది. కాదురా, సార్ అటెండెన్స్ రే, నువ్వు క్లాస్ లోనే రా, ఇంకెక్కడ సార్ అనేసి. ఈ అమ్మాయి మా సైడ్ డిస్టర్బ్ చేస్తాండి. ఇది డిస్టర్బ్ చేస్తుందా? మదన్ గడ గుమ్మ అట్లే పోయినాడు రే, ఎగ్జిట్ కాకుండా రే. నిద్ర పోయినాడేమో నాకన్నా అసలుగా. ఇంకేం క్లాస్ ఉంది రబ్బపోతే? అంతే, అయిపోయినా? అయిపోయా. మదన్ గారి ఆన్సర్ స్పీకర్ మదన్ గారు చూడే గమ్మున పెట్టుకున్నాడు. డీసెంట్ సైలెంట్ గా ఉంది. తలకాయ నిద్రపోయినాడు రే. చూస్తుంటే ఇప్పుడు నిద్రపోయినాయి. బండి కూడా లేదురా రే, అమ్మేసినావు రా రే. ఒకటే ఒకటి ఉందిరా, ఒకటే ఒకటి ఉండేది.
కేటీఎం లాగా తెస్తా ఉంటే ఏదైనా ఎంఎస్పీ బండి సారి ఎన్ఎస్ తీసుకున్నామంటరా ఇల్లు వేరే కట్టాలా కట్టేసి ఎన్ఎస్ అని తీద్దామని చెప్ప మైక్ పెళ్లి ఇల్లు అయిపోతే తర్వాత ఏం చేయాలి తర్వాత నార్మల్ సరే భూపతి ఉంటా బాయ్ సరే బాయ్ ఏమరా గుణవతి వచ్చేసింది రేప ఆన్లైన్ లోకి ఏం గుణవతి గమ్మున అంటాండవు సుధా గుణవతి సరిపోయిండరా మా ఊరిని చూస్తా ఉంటున్నారు వాళ్ళు ఏ మదన్ మదన్ రే మదన్ మదన్ బాయ్